కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇది రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండబోతోంది. హెచ్సిటీ ప్రాజెక్ట్ పనులతో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఎన్ఎఫ్సీఎల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35, 45 వైపు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్ కు ప్రత్యేక డైవర్షన్లు చేపట్టారు. ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆ రూట్ లో కూడా మార్పులు చేశారు. రోడ్ నెంబర్ 60, 67 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఎడమ లైన్లోనే ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇది రాత్రి 8 గంటల వరకు ఈ రోజు అమల్లో ఉండబోతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ రోజు నుంచి వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు కేబీఆర్ పార్క్ దగ్గర. సో ఎలా ఉండబోతోంది, ఎటువంటి రూల్స్ అమల్లో ఉండబోతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? మళ్ళీ ప్రస్తుతం మనము కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాం. ఒకసారి కనుక గమనించినట్లయితే కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ట్రయల్ రన్ స్టార్ట్ అయింది కొద్ది నిమిషాల క్రితమే. ఇటు యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, అలాగే జూబ్లీహిల్స్, డైమండ్ హౌస్ నుంచి వస్తున్న వాహనాలన్నింటినీ కూడా కేబీఆర్ పార్క్ మీదుగా ఈ రెండు మార్గాల్లో వెహికల్స్ అన్నింటినీ కూడా ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు కొద్ది నిమిషాల క్రితమే ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో. సో ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ అందుబాటులోకి రానున్నాయి 7 ఫ్లైఓవర్స్, అలాగే 7 అండర్ పాస్లకు సంబంధించిన నిర్మాణాలు. సో నిర్మాణ పనులు జరిగే రోజులన్నీ కూడా వన్ వే చేయాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ట్రయల్ రన్ వన్ వే కూడా స్టార్ట్ అయింది. గతంలో ఒకసారి ట్రయల్ రన్ నిర్వహించారు పోలీసులు. పలు జంక్షన్లలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా గుర్తించారు. సో ఆ ఇబ్బందులు గుర్తించిన తర్వాత ట్రాఫిక్ ని సాఫీగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నింటినీ కూడా ట్రాఫిక్ ట్రయల్ రన్ లో వన్ వేలో కూడా వెహికల్స్ అన్నింటినీ కూడా ముందుకు సాగిస్తా ఉన్నారు. ఈ రోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ అయింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ట్రయల్ రన్ జరగబోతుంది. సో 45 జంక్షన్స్ పీక్ టైమ్ ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు, వాటిని పరిష్కరిస్తా ఉన్నారు పోలీసులు. ఈ ట్రయల్ రన్ లో దాదాపు 150 మంది పోలీస్ సిబ్బంది, అలాగే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సో ట్రయల్ రన్ అనంతరం కూడా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వన్ వే అమలు చేయనున్నారు అధికారులు. సో ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ వన్ వే ట్రయల్ రన్ అనేది స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటలకు కూడా స్టార్ట్ అయిపోతుంది. సో హెచ్సిటీ ప్రాజెక్టు పనులతో ట్రాఫిక్ మళ్లింపులు అయితే ప్రస్తుతం అమలయ్యాయి. ఇక ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, 45 మీదుగా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుతం మనం ఉన్నాం కేబీఆర్ పార్క్ వద్ద. ఇక్కడ ఎన్టీఆర్ భవన్ నుంచి బసవతారకం హాస్పిటల్, సోషల్ స్టేట్ సర్వీస్ సర్కిల్ ఉంటుంది. ఆ తర్వాత బసవతారకం, అలాగే బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్ నుంచి ఇటు విద్యాభవన్ మార్గం వైపు కూడా వన్ వే చేశారు. ఈ వెహికల్స్ అన్ని కూడా ఇటు బీఆర్ఎస్ భవన్ మీదుగా ఒమేగా హాస్పిటల్ నుంచి మూవ్ అవుతా ఉన్నాయి ప్రస్తుతం. ఇటు అలాగే ఐటీసీ కోహినూర్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ నుంచి కూడా వచ్చే వాహనాలన్నిటి కూడా ప్రత్యేకమైన రూట్ సంబంధించి కూడా మార్పులు చేశారు. రోడ్ నెంబర్ 60, అలాగే రోడ్ నెంబర్ 67 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవాలని సూచిస్తా ఉన్నారు. సో ట్రయల్ రన్ సమయంలో కూడా ఎక్కడ యూటర్న్లు మాత్రం అనుమతి లేదు. అన్ని సాఫీగా వెహికల్స్ రెండు వైపులా, అంటే ఇటు లెఫ్ట్ సైడ్ అలాగే టర్నింగ్ వైపు నుంచి కూడా వచ్చే వెహికల్స్ అన్ని కూడా రెండు వైపులా వాహనాలన్నీ కూడా చాలా స్మూత్ గా ఎడమ వైపు నుంచి ప్రయాణించే విధంగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు, తగిన ఏర్పాటు చేశారు. సో రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ కోసం కూడా నావిగేషన్ యాప్లు కూడా వినియోగించాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి నావిగేషన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వాహనదారులు. దాని తగ్గట్టుగా ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు విధిగా ముందుకు సాగుతున్న వెహికల్స్ అన్నిటి. సో కార్ పుల్లింగ్ సంబంధించి కావచ్చు, అలాగే ప్రజా రవాణాకు సంబంధించి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ వద్ద ఈరోజు ట్రయల్ రన్ అనేది ప్రారంభమైంది. కేబీఆర్ పార్క్ మీదుగా స్టడీ సర్కిల్, బసవతారక హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్ రూట్ నుండి చెక్ పోస్ట్ కు రెండు వైపులా ట్రాఫిక్ మళ్లిస్తా ఉన్నారు. మన బిజినెస్ లో గమనిస్తా ఉన్నాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. సో లెఫ్ట్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఓన్లీ
ఇటు కేబీఆర్ పార్క్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా, ఈ లెఫ్ట్ తీసుకుంటున్న రూట్ నుంచి ఇటు బసవతారకం అలాగే బీఆర్ఎస్ భవన్ ఒమేగా హాస్పిటల్ నుంచి నేరుగా చెక్ పోస్ట్ వెళ్లేందుకు కూడా తగిన ఏర్పాటు చేశారు. సో ఎడమ వైపు అంటే ఇటు టీడీపీ భవన్ ఉంది, అక్కడ నుంచి నేరుగా వచ్చే చెక్ పోస్ట్ నుంచి వచ్చే వెహికల్స్, అలాగే యూసుఫ్ గూడ నుంచి వెహికల్స్, శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఈ రూట్ మ్యాప్ గుండానే వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ప్రతి మలుపు వద్ద ప్రతి బ్యారికేడ్స్ వద్ద కూడా పోలీసులు తగిన సూచనలు చేస్తూ ఉన్నారు వాహనదారులకు. ఎందుకంటే ఈ రోజు రెండోసారి ట్రయల్ రన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది పనులు జరిగేవంటారు. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు 7 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు 7 అండర్ పాస్లు కూడా నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముందుగానే వాహనదారులు సూచించిన విధంగా ఒకసారి ట్రయల్ రన్ నిర్వహించారు. గతంలో కొన్ని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పరిశీలించారు. వాటిని పరిష్కరిస్తూ ఈ రోజు రెండోసారి కూడా ట్రయల్ రన్ రెండోసారి కూడా అమలైంది కాబట్టి వాహనదారులు చాలా సాఫీగా ముందుకు సాగేందుకు వీలుగా ప్రతి మలుపు వద్ద ప్రతి రోడ్ ఏవైతే ఉంటుందో కేపీఆర్ పార్క్ నుంచి చెక్ పోస్ట్ వరకు అన్ని కూడా వన్ వేలో వెహికల్స్ ని రెండు వైపులా కూడా అమలు ఏవైతే వెహికల్స్ అన్ని కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ అనేది అమల్లో ఉంటుంది. సో నిర్మాణం పనులు పూర్తయ్యేంత వరకు కూడా ట్రాఫిక్ ట్రయల్ రన్వే కూడా అమల్లో ఉంటుందని తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే అధికారులు కూడా వాహనదారులకు సూచిస్తూ ఉన్నారు, తగిన నావిగేషన్ ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కానీ వాహనదారులు ముందుగానే ఒక గంట ముందుగానే తమ ఆఫీసులకు వెళ్లేందుకు వీలుగా తగిన ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ మీద యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, అలాగే రోడ్ నెంబర్ 36 శ్రీనగర్ కాలనీ, డైమండ్ హౌస్, అలాగే పెద్దమతల్లి నుంచి ఆ టెంపుల్ రూట్ నుంచి వచ్చే రూట్ కావచ్చు, మాదాపూర్ నుంచి వచ్చే రూట్స్ అన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నేరుగా కేబీఆర్ పార్క్ మీదుగా స్టడీ సర్కిల్ అలాగే బసవతారకం హాస్పిటల్ నుంచి ఇటు బీఆర్ఎస్ భవన్ మీదుగా చెక్ పోస్ట్ చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం అయితే రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు. సో ఎన్టీఆర్ భవన్ బసవతారకం హాస్పిటల్ నుంచి విద్యాభవన్ మార్గం వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ అలాగే వాటన్నిటి కూడా ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. సో ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ వద్ద ట్రయల్ రన్ అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ట్రయల్ వన్ వే రన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అయితే ప్రస్తుతం ట్రయల్ రన్ అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తంగా ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ట్రయల్ రన్ కూడా అందుబాటులో ఉండబోతుంది, వన్ వే కూడా. సో దాదాపు ఈ చుట్టుపక్కల పరిశీలిస్తే మొత్తంగా 20 ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటుందో హెచ్సిటీ నుంచి అంటే ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, 45 అలాగే ఎన్టీఆర్ భవన్, యూసుఫ్ గూడ, కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెంబర్ 60, 67 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ముందుగా వెళ్లేందుకైతే ఎడమ లైన్లోనే 2 మార్గాల్లో ప్రయాణించేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు పలు సూచన చేశారు. ట్రాఫిక్ వన్ వే ట్రయల్ రన్ అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ వద్ద ఈ ట్రాఫిక్ వన్ వే రైలు అయితే కొనసాగుతుందని చెప్పాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎస్